షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చెప్పాల్సింది, అందరికీ దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 2022 తెలంగాణ రేపు ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగబోతుంది. అందరికీ ముఖ్య గమనిక ఏంటంటే, ఫస్ట్ బుక్స్ మూసేయండి. ఇప్పటి నుంచి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ని పక్కన పెట్టండి, చదవకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఎగ్జామ్కి రేపు ఎగ్జామ్ రాయాలి, ఈరోజు కూడా మీరు బుక్స్ పట్టుకొని అది ఇది గుర్తుపెట్టుకుంటూ కూర్చుంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు చదవడం బంద్ చేయండి, ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్గా ఉండండి. ఇంకా మీకు ఏమైనా చేయాలనుకుంటే మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగే, ఇదే తప్ప వేరే ఏవీ చేయకూడదు. ఎందుకంటే అది కూడా ఈరోజు నైట్ వరకే. రేపు మార్నింగ్ అయితే అసలు మీరు బుకే పట్టద్దు, ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్గా ఉండాలి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఉండాల్సినటువంటి ముఖ్యమైన అర్హతలు ఏంటి? ఫస్ట్ మనం ఎగ్జామ్కి వెళ్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? ముఖ్య గమనిక ఏంటంటే, రేపు ఎగ్జామినేషన్ 10 గంటలకు ఉంది. అందరూ ఎగ్జామినేషన్ సెంటర్కి 1 గంట ముందు చేరుకోవాలి. అంటే దానికి ప్రీ ప్లాన్ ముందే ఉండాలి. రెండోది, చాలామంది ఏం చేస్తుంటారంటే, మీరు ఎగ్జామ్ పోయేటప్పుడు మీకు అక్కడ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అన్నాడు, ఈ రెండే, ఇంకా వేరే ఏమీ లేదు. ఒక హాల్ టికెట్ ప్లస్ ఫోటో అతికించండి, అది లాస్ట్ వీడియోలో నేను అంతా చెప్పాను ఈవెంట్ తీసుకెళ్ళడం అనేది. సో ఇవి చాలా మాండిటరీ మన ఎగ్జామినేషన్ హాల్కి. బాగా పడుతుంది కదా అని చెప్పి 3 రూపీస్ 4 రూపీస్ చీఫ్ పెన్నులు కొంటే ఏమవుతుంది, అది కక్కుతుంది. అది కూడా డేంజర్. ఒక 3 పెన్నులు మంచిగా కొనుక్కోండి, వెళ్ళండి. ఒకటి పోయినా ఇంకో 2 నడుస్తాయి. సో మంచిగా బ్రాండ్ పెన్ను తీసుకొని వెళ్ళండి, చక్కగా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి, ఈజీగా ఎగ్జామ్ రాయొచ్చు. కానీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈరోజు నైట్ మీరు తొందరగా పడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం 9 o'clock, 9 తర్వాత ఎవరు మేలుకుతూ ఉండకూడదు. 9:30, మహా అంటే 10 లాస్ట్. 10 o'clockకి పడుకుంటేనే 11, 12, 1, 2, 3, 4, 5 అంటే అరౌండ్ మీకు 7 గంటలే. అంటే 9కి పడుకుంటే 8 గంటలు నిద్ర వస్తుంది మీకు. 5 o'clock లేచిన ఎగ్జాక్ట్ 9 o'clockకి పడుకోవాలి మీరు. ఫస్ట్ పాయింట్ అది. 9 o'clock పడుకొని 5కి లేచి ఇంకా మీరు ప్రయాణం స్టార్ట్ చేయాలి. ఒకవేళ దూర ప్రాంతాల్లో సెంటర్ కనుక ఉంటే, అంటే వేరే ఊర్లలో వేరే డిస్టిక్లో ఉంటే నైటే వెళ్ళి అక్కడ పడుకోవడమే, అలాంటి పనులు చేయాలి. కానీ 8 గంటల నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మొబైల్ ఫోన్ని అవాయిడ్ చేయండి. పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళడం కంటే ముందు వెళ్ళండి, ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. పీస్ ఆఫ్ మైండ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే 8 గంటల నిద్ర చాలా అవసరం. రేపు ఎగ్జామ్లో 3 గంటలు మన బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలంటే, 10 o'clock నుంచి 1 o'clock వరకు 3 hours మన బ్రెయిన్ కనుక షార్ప్గా పనిచేయాలంటే మాత్రం ముఖ్యంగా 8 hours నిద్ర చాలా చాలా అవసరం. మొబైల్ ఫోన్ని అవాయిడ్ చేయండి. రైట్. ఇంకొకటి, చాలా మందిలో మనకు ఉన్నటువంటి రకరకాల డౌట్స్ ఏంటంటే, మనం ఎగ్జామినేషన్ హాల్లో బిహేవ్ చేయాల్సిన అంశాలు ఏంటి, ముఖ్యమైన అంశాలు ఇది మాట్లాడదాం మనం. అందరికీ ఒక ఫోబియా ఉంటుంది మైండ్లో, ఏంటంటే జనరల్ స్టడీస్ గురించి అందరికీ ఒక డౌట్. ఇప్పటివరకు చాలామంది ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా, ఈ రోజు వరకు ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా ఏం డౌట్ ఉంటుంది అంటే, నేను ఇంత కష్టపడి చదివాను కానీ నాకు గుర్తులేదు అనే ఫీలింగ్ ఒకటి మైండ్లో ఉంటుంది అందరికీ. జిఎస్ ఏంటి, బాగా చదివినవాడు కూడా అదే మాట అంటున్నాడు, వాళ్ళు చదవనివాడు కూడా అదే మాట అంటున్నాడు. నేనేమంటానంటే, జనరల్ స్టడీస్ అంశం మీరు ఎంత చదివినా అది మీకు అంతగా గుర్తుండకపోవచ్చు. కారణం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వ్యక్తిని చూసాం, ఎప్పుడో ఒకసారి చూసిన తర్వాత వాడిని గుర్తించుకోవాలంటే వీడు ఎక్కడ వాడు అంటే కష్టంగా గుర్తుపడతాం. అదే 2-3 సార్లు చూసామనుకోండి, ఆ పలానా వ్యక్తి పలానా ప్లేస్ అని చెప్తాం. అట్లానే జనరల్ స్టడీస్ ఏదైనా సరే, హిస్టరీ పార్ట్, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, అన్ని ఏ సబ్జెక్ట్స్ అయినా కూడా ఆ పరిసరాలు గుర్తు రావాలి అంటే 1-2 సార్లు పరిచయం ఏర్పడి ఉండాలి. సో మనకున్న తక్కువ డ్యూరేషన్లో కొంతమంది 2-3 సార్లు పరిచయం ఏర్పడకపోవచ్చు, ఒకసారి పరిచయం ఉండొచ్చు. కానీ మీరు 1 day బిఫోర్ కనుక 8 గంటలు ప్రశాంతంగా పడుకొని ఉంటే మీ బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది. అప్పుడు ఆ జిఎస్ క్వశ్చన్ చూసిన తర్వాత ఆ పరిసరాలు మీకు గుర్తొస్తాయి, ఆ సిచ్యువేషన్స్ గుర్తొస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఫస్ట్ మైండ్లోంచి ఏం చేస్తారంటే, నాకు గుర్తుండట్లేదు అనే అంశాన్ని తీసేయండి, ప్రశాంతంగా ఉండండి. నేనేదున్నా 60 మార్కులే కదా చేసేది, ప్రశాంతంగా చేయగలను నమ్మకాన్ని పెంచుకోండి. మీ మీద మీరు కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోవాలి. అవునా? మీ మీద మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగితేనే పేపర్ని ఈజీగా చేయగలుగుతారు. మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో అప్పుడు ఆన్సర్స్ ఈజీగా చేయగలుగుతారు. మీలో ప్రశాంతత తగ్గింది అంటే మాత్రం ఆన్సర్స్ చేయలేరు. మరి ఎగ్జామ్ హాల్లో మనం ముఖ్యంగా ఏంటంటే ఎలా బిహేవ్ చేయాలి? ముఖ్యంగా
మనకు టోటల్గా మనకు వచ్చేసి ఎగ్జామ్ హాల్లో 3 hours డ్యూరేషన్ ఉంది టైం. మనకు ఎన్ని బిట్స్ చేయాలి? 180 minutes ఉంటుంది టైం. మనం చేయాల్సిన బిట్స్ ఎన్ని అంటే 200 బిట్స్ చేయాలి. అంటే అరౌండ్ మనకు ఒక బిట్కి 54 seconds టైం ఉంటుంది. ఒక బిట్కి 54 seconds టైం ఉంటుంది. సో నేనేమంటాను దీనిలో మీరు ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ 1 hourలో ఏం చేస్తారంటే టోటల్గా 200 బిట్స్ని చెక్ చేయాలి. అంటే ఇది వస్తుందా, అంటే డైరెక్ట్ ఆన్సర్ పెట్టేవి ఏమైనా ఉన్నాయా, తప్పన నేను ఇది చదివాను ఇది కంపల్సరీ తగిలే పెట్టాను, అట్లా 200 బిట్స్ని ఫస్ట్ 1 hourలో చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఒకటో లెక్క ప్రాబ్లం నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్, కొంతమంది ABCD 4 కోర్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో ఫస్ట్ అర్థమెటిక్ వస్తుంది, కొంతమందికి రీజనింగ్ వస్తుంది, కొంతమందికి GS వస్తుంది, కొంతమందికి వేరే GS బిట్స్ వస్తుంటాయి. సో ఇట్లా వచ్చినప్పుడు మీకు ఏ బిట్స్ ఎక్కడ ఈజీ క్వశ్చన్ ఉందని మీకు తెలియదు. కాబట్టి మొదటి 1 hourలో ప్రతి ½ an hourకి బెల్ గంట కొడతారు. ఆ బెల్ గంట కొట్టిన తర్వాత మీకు ½ an hourకి బెల్ కొడతా ఉంటారు. కాబట్టి 2 ½ an hoursలోనే మొత్తం 200 బిట్స్ చెక్ చేస్తే ఏవైతే ఈజీ బిట్స్ డైరెక్ట్ టక్కున పెట్టే ఉంటాయో అవి మీకు కనీసం ఒక 25 నుంచి 30 బిట్లన్నా తగులుతాయి. 25 నుంచి 30 బిట్లు ఎగిరిపోతాయి. అక్కడ 25 to 30 బిట్సే అనుకోండి. 200 బిట్స్లో మీకు 25 ఫస్ట్ రాలేదు 20 వరుసగా రాకపోయినా డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. కానీ మొత్తం 200 బిట్స్ని చేసిన వాడే సక్సెస్ అవుతాడు. కాబట్టి ఫస్ట్ 200 బిట్స్ని 1 hourలో చెక్ చేయడం. ఈ విధానంలో కూడా మీరు ఇది 1 hour అయిపోయిన తర్వాత మీరు ప్రియారిటీ చేయాల్సింది ఏంది? ఫస్ట్ చేయాల్సింది రీజనింగ్ బిట్స్ చేయాలి. రీజనింగ్ మొత్తం మీకు 50 బిట్స్ ఉంటాయి. ఇది చేస్తుంటే మీకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు డిసప్పాయింట్ కావాల్సిన పని పడదు. ఎందుకంటే 50 బిట్లు రీజనింగ్ ఉంటాయి కాబట్టి ఎంతసేపటికి సిరీస్ టెస్ట్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డీకోడింగ్, అవునా, సీక్వెన్స్ టెస్ట్, మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ర్యాంకింగ్ టెస్ట్, బ్లడ్ రిలేషన్ టెస్ట్, కంపారిజన్ టెస్ట్, ఇవన్నీ కంపల్సరీ క్వశ్చన్స్. అంటే కంపల్సరీ క్వశ్చన్ పేపర్ డిజైన్ ఏమవుతుంది ఈ క్వశ్చన్స్ లేకుండా. క్లాక్స్, క్యాలెండర్, ఇట్లాంటి చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి రీజనింగ్ సంబంధించి, ఈజీగా చేసేయచ్చు మీరు. కాబట్టి ఫస్ట్ ఈ 50 బిట్స్ రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. రీజనింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రియారిటీ దగ్గరకు వస్తే మీరు అర్థమెటిక్లోకి వెళ్ళండి. అర్థమెటిక్లో కూడా మీకు ఈజీ ఉన్న బిట్స్ 50 బిట్స్ మనకు అర్థమెటిక్ వస్తే దాంట్లో కనీసం ఒక 25 బిట్లైనా మీకు తగులుతాయి. కాబట్టి ఆ 25 చేయండి, వేరే చేయకండి. ఆ తర్వాత థర్డ్ ప్రియారిటీలో మీరు GS దగ్గరికి వెళ్ళండి. ఆ GSలో మీరు ఎక్కడైతే కరెంట్ అఫైర్ పార్ట్ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ జాగ్రఫీ కానీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టెక్నాలజీ మీరు క్లాసులు విని ఉంటారు. ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నా ప్రతి ఫ్యాకల్టీ కూడా తన వంతు ప్రయత్నం చేస్తాడు మంచి మంచి సబ్జెక్ట్ చెప్పడానికి. అందరూ ఎక్స్పర్ట్సే. అన్ని ఇన్స్టిట్యూట్లు కూడా బాగానే కష్టపడి చెప్తున్నారు. అందరూ కాంపిటేటివ్గా పోటీగా ఎగ్జామ్స్ కూడా పెట్టారు. మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ కంపల్సరీగా ఫోకస్ చేస్తే మీరు అక్కడ పోయిన తర్వాత GS బిట్స్ గుర్తొస్తాయి. మీకు ఇక్కడ గుర్తు రావట్లేదు, మేము చేయలేకపోతున్నాం అని చెప్పి డిసప్పాయింట్ ఫస్ట్ మైండ్లోంచి తీసేయాలి. నువ్వు SIకి చేయాల్సింది 60 మార్కులే. 60 చేస్తే క్వాలిఫై అవుతావు. కాబట్టి ఫస్ట్ నీలో నువ్వు కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచుకోవాలి. థర్డ్ ప్రియారిటీగా GS చేయండి. GS మొత్తం ఇంకా 100 బిట్స్ ఉంటాయి. టోటల్గా మనకు 200 బిట్స్ ఎగ్జామ్లో. ఫస్ట్ ప్రియారిటీ రీజనింగ్, సెకండ్ ప్రియారిటీ అర్థమెటిక్, థర్డ్ GS, ఇట్లా చేసుకుంటూ వెళ్ళండి. కానీ మొదటి గంటలో మాత్రం మొత్తం బిట్స్ని 1 hourలో చెక్ చేస్తే ఎక్కడ కష్టమైన బిట్ ఉంది, ఎక్కడ నువ్వు ఆలోచిస్తే వస్తుంది, ఎక్కడ టైం తీసుకుంటే వస్తుంది, అట్లాంటి బిట్లు అన్నీ కనబడతాయి. కొద్దిగా టైం తీసుకుంటే వస్తుంది అనే దాన్ని సెకండ్ అవర్లో చేయి, ఫస్ట్ అవర్లో చేయకు. చూసుకుంటే వెళ్ళిపో 200 బిట్స్. తర్వాత సెకండ్ అవర్లో మళ్ళీ 1 by 1 రీజనింగ్, అర్థమెటిక్, GS, ఇలా సీక్వెన్స్గా చేసుకుంటే వస్తుంది. ఎగ్జామినేషన్ హాల్కి చాలామంది ఏం చేస్తారు, 1 hour ముందు వెళ్ళాలి ఎగ్జామినేషన్ సెంటర్కి. 9 o'clock ఎగ్జామ్ సెంటర్కి చేరుకున్న తర్వాత కూడా చాలామంది ఏం చేస్తారంటే నేను వచ్చేసాను ఎగ్జామ్ సెంటర్కి అని చెప్పి ఆడ హాల్ టికెట్ నెంబర్లు రాసి ఉంటే ఏ రూమ్ నెంబర్ ఏంటి అది కూడా చూసుకోరు. అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మీరు అక్కడ తీరా పోయిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ అక్కడ లేకపోతే ఇమీడియట్గా వేరే అడ్రస్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ముందు 1 hour ముందు వెళ్ళిన తర్వాత 9 o'clockకే లిస్ట్ చూడండి, పోయి మీకు హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా, మీ సెంటర్లో ఉందా లేదా అనేది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఎగ్జామినేషన్ సెంటర్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. 9 o'clockకి ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. 3 పెన్నులు తీసుకెళ్ళండి, 1 కాదు 2, 3 పెన్నులు తీసుకోండి. బ్లాక్ పెన్ అయితే బ్లాకే తీసుకోండి, బ్లూ అయితే బ్లూయే తీసుకొని వెళ్ళండి. 3 పెన్స్, హాల్ టికెట్ కంపల్సరీగా వెళ్ళాలి. కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకొని వెళ్ళాలి. ఎగ్జామినేషన్కి ముందే డిసప్పాయింట్ అయితే మనం సక్సెస్ కాలేం. ముందు నైట్ మీకు చెప్పాను కదా, ఈ రోజు నైట్ మీరు దాదాపు 8 గంటలు రెస్ట్ తీసుకోవాలి. రేపటి ఎగ్జామ్ ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలంటే ఈరోజు 8 hours పడుకోవాలి. మీరు మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి, మంచిగా పడుకోండి. రేపు మార్నింగ్ పేరెంట్స్తో మాట్లాడండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళండి. 100% సక్సెస్ అవుతారు.
దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రొసీజర్ మాత్రం విధానం ఇది. ఫస్ట్ 1 అవర్ మొత్తం 200 బిట్స్ చూడాలి. తర్వాత 1 by 1 స్టెప్ బై స్టెప్గా రీజనింగ్, అర్థమెటిక్, జిఎస్ని కనుక మీరు ట్యాకిల్ చేస్తే ఈజీగా ఎగ్జామినేషన్ హాల్లో సక్సెస్ అవ్వగలరు. ఓకేనా? ఇదే ఈ ముఖ్యమైన పాయింట్స్ మీకు చెప్పడానికే నేను ఈ వీడియో చేశాను. ఎక్కువ సమయం కాదు, మీ అందరి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ అంశాలు ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ హాల్లో బిహేవ్ చేయాల్సినవి. 3 గంటలు మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఆ 3 అవర్సే మీ కష్టం అంతా బయటపడుతుంది. మిమ్మల్ని నమ్ముకొని పేరెంట్స్ చాలామంది, మీకు ఇన్వెస్టర్స్ ఇక్కడ మీకు అవునా మీకు ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఇక్కడ చదివిపిస్తున్నారో అది పేరెంట్సే కావచ్చు, లేదా బ్రదర్ కావచ్చు, ఇంకెవరెవరైనా ఉండొచ్చు. సో వాళ్ళ యొక్క తపన గుర్తెచ్చుకోండి. అందరూ మనకు ఉద్యోగం వస్తే ఏడ్చేటోళ్ళు మస్తు మంది ఉంటారు, వాళ్ళని కూడా గుర్తు తెచ్చుకోండి. మనకు కసి వస్తుంది. ఎగ్జామ్ హాల్లో పర్ఫెక్ట్గా ఎగ్జామ్ని ట్యాకిల్ చేయండి. ఈజీగా 3 గంటలే మన లైఫ్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి రాత్రికి 8 గంటలు పడుకోవడం చాలా ఇంపార్టెంట్. మొబైల్ ఫోన్ అవాయిడ్ చేయాలి. ప్రశాంతంగా పడుకోవాలి. తెల్లారి 3 పెన్నులు ఒకటే కలర్ ఉన్నవి తీసుకోవాలి. ఎగ్జామ్కి వెళ్ళాలి. హ్యాపీగా స్మైలీగా ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళండి. మళ్ళీ స్మైలీగానే బయటకు వస్తారు. ఎనీవే, అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. డెఫినెట్గా మీరు అందరు సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో డిఏఓ ఫారెస్ట్ మనకు సంబంధించి డివిజనల్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అసలు డిఏఓలో మొత్తం మన అర్థమెటిక్ రీజనింగ్ సబ్జెక్టే ఎక్కువ మార్కులు ఉంది. 150 జిఎస్ ఉంటే మిగతా 300 మార్క్స్ టోటల్ కూడా అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ ఉంది. డిఏఓకి సపరేట్ ఆన్లైన్ క్లాసెస్ కూడా పెడుతున్నాం. సో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను డిఏఓకి సంబంధించిన సిలబస్ గురించి మాట్లాడతాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్.